వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఏసీఎస్ఆర్ కూరగాయల మార్కెట్లో పర్యటించడమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశానుసారం పలుమార్లు న్యూస్ పేపర్లో షాపులు ముందుకు రావడం, వినియోగదారులు కూరగాయలు కొనుగోలు చేయుటకు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందని రకరకాల అభియోగాలు వ్యాపారస్తుల మీద వచ్చిన మేర ప్రజల సౌకర్యం కోసం మార్కెట్లో హద్దులు వేయడమైంది. చైర్మన్, ఉన్నత శ్రేణి కార్యదర్శి, డైరెక్టర్లు ముక్కం సాయి లక్ష్మణ్, ఈకి సురేష్, వ్యాపార సంఘాలు వారు తాతిరెడ్డి మధు, గయాజ్, అజీజ్, మార్కెట్ కమిటీ రెగ్యులర్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరూ కలిసి ప్రతి ఒక్క షాపు వద్దకు వెళ్లి హద్దులు దాటి ముందుకు రావద్దని చెప్పడం జరిగింది. వ్యాపార సంఘాల నుండి ఈకి సురేష్, గయాజ్ వ్యాపారస్తుల నుండి మాట్లాడుతూ హద్దులు దాటి ముందుకు వస్తే మార్కెట్ కమిటీ వారు కఠిన చర్యలు తీసుకోమని తెలియజేసి మా సంఘాల నుండి మీకు పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. డైరెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ మార్కెట్ ఏర్పాటయ్యి 30 సంవత్సరాలు అయింది. జాయింట్ కలెక్టర్ ఒకసారి అన్ని షాపులు కొలతలు వేయమని చెప్పారని ప్రెస్ ద్వారా తెలియజేయడమైంది. తదుపరి ఎం శ్రీనివాసులు, ఉన్నత శ్రేణి కార్యదర్శి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడమని మా చైర్మన్ కి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడమని ఆదేశాలు జారీ చేసిన మేరకు వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అని తెలియజేశారు. ఈ అంగడి ఎవరు చేసేది? ఈ అంగడి ఎవరే? ఓడి పేరు చెప్పావు నాకు. ఎవరు ఉన్నారు వాళ్ళ పిల్లకాయలు లేరా? ఈ అంగడి అంటే పెట్టుకోండి, జరుపుకోండి. అర్థానంటే ఇప్పుడు మళ్ళీ రేపు వాళ్ళు వస్తారు ముందుకి. బాబు అతను ఇంకా దీనికి ముందు రావద్దు. ముందరెడ్డి వాళ్ళకి వచ్చి చెప్పండి. నారాయణ నారాయణ చెప్తానే ఉన్నా, అయినను ఇంకా ముందుకు వస్తూనే ఉన్నారు. అది జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఇలాగే ప్రతిరోజు హద్దులు దాటి రాకుండా ప్రతి ఒక్క వ్యాపారి వారి వారి హద్దుల లోపల ఉండాలని విన్నవిస్తా ఉన్నా. అలాగే రేట్లు కూడా వారి వారి రేట్లు బోర్డుల మీద నమోదు చేయాలని తెలుపుతా ఉన్నా. వ్యాపారస్తులకు విజ్ఞప్తి, వ్యాపారస్తులు చెప్పండి, మీరు చెప్పండి. ఇది మొన్న వచ్చి చెప్పేసాం, మొన్న సాయంకాలం చెప్పాం, మళ్ళీ పడుతూ ఉన్నాం. ఇంతైతే మేము ఒప్పం, మేము చర్యలు కఠినమైన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ మాట్లాడుతూ ఉండడం, మీరు వింటా ఉండడం, తప్పు సత్తుంటాను ఉండడమా? ఇదే మాకు పొద్దులో ఇక్కడ బాక్సులు పెట్టిన ఫోటోలు చూడండి. పదే పదే ఒక మాట చేస్తాం.
3 పెనాల్టీలు వచ్చిందంటే ఇంక మీ అంగడి కూడా ఉండవు. So, can the water can be water can ఆడేసారు పని చేయండి సార్. మనం పనిచేసారు వ్యాపారం కావచ్చు. వీళ్ళు ఎట్లా చేశారంటే మనమేమో హద్దు ఇది ఇచ్చాం, కానీ వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఈ హద్దు పెట్టుకుంటున్నాం. మనం అక్కడ తీసాం కదా, ఆ హద్దు అందుకే ఈ హద్దు పెట్టుకోమంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ కంటే ఇది కదా మధు, ఇప్పుడు ఏడ పెట్టుకోవాలా చూడు, ఇక్కడే పెట్టుకోవాలా అంటే అప్పుడు బాగా లోపలికి వచ్చేస్తుంది. కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడు ఒక 5-6 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం గీతలు వేయడం అనేది జరిగింది. సెక్రటరీ గారు, మా చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు, మార్కెట్ 2 అసోసియేషన్ల తరఫున ఇవన్నీ జరగడం జరిగింది. ఇంకొక పని మిగిలిపోయి ఉంది. జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే 30 సంవత్సరాలు అయిపోయింది, నేనే దాన్ని ప్రపోజల్ చేశాను మార్కెటింగ్ తరఫున, కమిటీ తరఫున. ఇప్పుడు ప్రతి కొట్టు ఎన్ని కొట్లు ఉన్నాయో అన్ని కొట్లు కూడా కొలతలేసి ఎక్స్టెన్షన్ ఏమన్నా ఉంటే అది మార్కెటింగ్ వాళ్ళు చూసుకుంటారు. ఒక ఏబిసి ఈ 3 కూడా కొలతలేస్తారు. రెండోది ఏంటంటే పత్రికా ముఖంగా మేము మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా సెక్రటరీ గారికి, మా చైర్మన్ గారికి డి కొట్లు కూడా మీరు కొలతలేసి వాళ్ళకి ఒక రేటు అంటే బాడుగులు ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీడియా ముఖంగా కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి డి వాళ్ళకు కూడా బాడుగు అనేది ఒకటి ఏదన్నా ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా చైర్మన్ గారు మనుబోలు శ్రీధర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు కూరగాయల మార్కెట్లో 2 అసోసియేషన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి హద్దులు దాటి ముందరకు రావద్దని చెప్పి తెలియజేయడం అయినది. ప్రస్తుతానికైతే హద్దులు దాటకుండా వ్యాపారం చేస్తున్నారు. ఇలాగా చేస్తే వినియోగదారులు కూడా ఎక్కువ మంది వచ్చి కొనుగోలు చేసుకునే దానికి బాగా ఉంటది, మీకు కూడా వ్యాపారాలు బాగా జరుగుతాయి. మీరు అలా కాకుండా హద్దులు దాటి ముందరకు వస్తే లోపలికి వచ్చి కొనుగోలు చేసేదానికి వినియోగదారుడికి దారి లేకుండా పోతుంది. ఇలా ప్రతిసారి ఇప్పటికే పలుమార్లు ప్రతి పేపర్లలో అడ్వర్స్ న్యూస్లు రావడం జరిగింది. పై అధికారులు మమ్మల్ని దీని మీద చివాట్లు పెట్టడం కూడా జరిగింది. దీన్ని తీసుకొని పాలక మండలి కూడా ఒక డెసిషన్ తీసుకొని హద్దులు వేయడం అనేది ప్రతి ఒక్క వ్యాపారస్తుడు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇది పూర్తిగా మాకు రూరల్ శాసనసభ్యులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడం అనేది వాళ్ళకి మా మార్కెట్ కమిటీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. సహకరిస్తున్న వ్యాపార సంఘాలకు కూడా మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అండి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ పెద్ద అసోసియేషన్ కి సెక్రటరీని. ఇప్పుడు ఉండేది ఈ అసోసియేషన్ తరఫున మేము మార్కెటింగ్ యార్డ్ వాళ్ళకి, కమిటీ వాళ్ళకి ఏమైనా సహకరించడానికి మేము చాలా సంసిద్ధంగా ఉన్నాం. వాళ్ళు బౌండరీస్ గీశారు, దాన్ని అనుసరించి మేము పోతాం అంతే. వ్యతిరేకించే సమస్య లేదు దీంట్లో. ఎందువల్ల అంటే వాళ్ళు మా కోసమే చేస్తున్నారు ఏది చేసినా. ఇప్పుడు లక్ష్మయ్య చెప్పినట్టు ఆ డీ కొట్టే వాళ్ళకు కూడా లైసెన్సులు ఇచ్చి వాళ్ళు కూడా ఇంత రెంట్ ఫిక్స్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. అది ఆయన అభిప్రాయం. అది కూడా ఏం చేస్తారో వాళ్ళు అధికారులు ఇష్టము. అందరి అభిప్రాయం అదే. పోతే మార్కెట్లకి సౌకర్యాలు పరంగా ఖచ్చితంగా అన్ని చూడాల్సిన. ఇప్పుడు క్లీనింగ్ అవన్నీ బాగున్నాయి. ఇప్పుడు క్లీనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ చెత్త పట్టడం కానీ, గడ్డి ఉండటం కానీ, పేడ పట్టడం కానీ ఏం లేదు. ఇంత ముందు పశువులు వస్తున్నాయి, అవి కూడా ఆపేశారు. కాబట్టి మా సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు, మా చైర్మన్
శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా బాగుంది, ఇంకా బాగుండాల. మా అభిప్రాయం కూడా అదే. అందువల్ల ఏంటంటే వాళ్ళు ప్రతిదీ పడుచుకోని చేస్తే తప్ప ఇక్కడ ఈ రోజు వచ్చాము వెళ్ళిపోయాము మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తామంటే ఇక్కడ కుదరదు. మార్కెట్ లో అటువంటి విషయం వీలు కాదు. వీళ్ళు విజిట్ చేస్తూ ఉండాలా, రోజు జరుగుతూ ఉండాలా, వీళ్ళ గార్డులు తిరగాల, అన్ని చేయాలా. అన్ని చేస్తేనే అవుతుంది, లేకుండా కాదు. అది మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.